అనేది మీ టీం కావచ్చు అండి, కస్టమర్ కావచ్చు చూస్తూ ఉంటుంది. కాబట్టి మనం 100% జెన్యున్గా ఉంటే ఒక కస్టమర్కి మనం ఎక్కడ కూడా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. సైట్లో ఏది చూస్తున్నామా అదే మీరు కస్టమర్ చెప్పండి, తీసుకెళ్ళినా సరే అది అక్కడ ఉండేలా ప్లాన్ చేసుకోండి. అప్పుడు మిమ్మల్ని కస్టమర్ 100% ట్రస్ట్ చేస్తారు. అదేవిధంగా ప్రతి కస్టమర్కి ఎప్పుడు కూడా మీరు అమ్మితే మీరు ఎప్పుడు కూడా కాంటాక్ట్లోనే ఉండండి. లైఫ్ లాంగ్ ఫోన్ మాత్రం నెంబర్ మాత్రం చేంజ్ చేయొద్దు. ఏదైతే కాంటాక్ట్ నెంబర్ ఉందో మీరు ప్రాణం ఉన్నంత వరకు కూడా ఆ నెంబర్ కంపల్సరీ మీ దగ్గర ఉండాలి. అప్పుడు మీకు 100% ఒక ట్రస్ట్ వస్తుంది. కాబట్టి ప్రతి కస్టమర్కి కూడా మీరు ఎక్కడైతే సైట్లో అమ్ముతుంటారో అయ్యా అప్డేట్ పంపిస్తూ ఉండండి. పంపిస్తూ ఉంటే డెఫినెట్లీ మనది ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అండి. ఎందుకంటే మీరు అన్నట్టు ఓపెన్ ప్లాట్స్లో ఉన్నారనుకోండి, మీరు వారం వారం వెళ్ళి ఎలాగో మీరు వాళ్ళకి అప్డేట్ పంపించలేదు, లేకపోతే నెలకోసారి అప్డేట్ పంపించాలంటే గడ్డి కనపడదు, వేరే ఉండదు, ఫ్లాట్ కనపడదు. అప్పుడు ఇక్కడ ఏంటంటే మనము ఆల్రెడీ డెవలప్ చేసేటప్పుడు చిన్న మొక్కలతో ఉంటుంది. మనకు ఎవ్రీ మంత్ కావచ్చు, లేకపోతే ఎవ్రీ వీక్ కావచ్చు, ఎప్పటికప్పుడు కొత్తగా ఆ ప్రాజెక్ట్ కావచ్చు చెట్లు ఎదిగి మీకు కొత్త ధరాన్ని ఇస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి కస్టమర్ కూడా పాజిటివ్గా ఉంటారు. కాబట్టి మీకు 100% ఆ కస్టమర్ మళ్ళీ కొనే స్థాయి వస్తే కనుక మీ దగ్గరకు ఉంటారు. లేని పక్షంలో ఆ కస్టమర్ రెఫరెన్స్ గ్యారెంటీకి ఇస్తారు. ఎందుకంటే ఇటువంటి అవకాశం ఉన్న ప్రాజెక్ట్ దొరకడం మనందరి అదృష్టం అండి ఈ రోజున. ఎందుకంటే క్లియర్గా చెప్తున్నాను, ఈ రోజున ఎన్ఎస్పి కూడా ఎదగడానికి గల కారణం కూడా అదేనండి. ఇక్కడ లీడర్స్ కావచ్చు, ఎన్ఎస్పి ఎదగడానికి కూడా ఇదే కారణం అండి. ఎందుకంటే ఈ రోజున మనం చేస్తున్న ప్రాజెక్టులు పాత కస్టమర్లు చూసి మళ్ళీ పాజిటివ్ రివ్యూ ఇస్తున్నారు. దానివల్ల కొత్త కస్టమర్లు కావచ్చు, మళ్ళీ కొనడానికి కావచ్చు, ఈ యొక్క పాజిటివ్ వలన మాత్రమే ఈరోజు మనం ఇంత స్థాయిలో వెళ్ళగలుగుతున్నామండి. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోండి. ఇట్లాగే మీ యొక్క లీడర్లకు కావచ్చండి, వాళ్ళ నుంచి మీరు ఏమేమి తీసుకోవాలా తీసుకోండి, వాళ్ళ నుంచి మంచి సర్వీస్ తీసుకోండి, మీరు ఒక మంచి స్థాయికి వెళ్ళండి. ఒకవేళ లీడర్లు అయితే కనుక మీ కింద వాళ్ళందరినీ కూడా మంచిగా తీసుకొని వాళ్ళకి మంచి సర్వీస్ ఇచ్చి మీరు టీం డెవలప్ చేసుకొని ఒక లీడర్గా కొన్ని కోట్లు సంపాదించుకునే అవకాశం వచ్చింది. కాబట్టి 100% ఇక్కడ మాత్రం అవకాశం ఉంది. కాబట్టి దాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకోవాలి. ఒకటే చెప్తున్నానండి, ఈ రోజు లైఫ్లో ఇక్కడ ఈ రోజు ఉన్నాము అంటే ఇదివరకు మనం చేసిన అన్నిటికంటే కూడా ఇక్కడ బెటర్గా ఉందా లేదా. ఒకవేళ మనకు బెటర్గా ఉంది అంటే ఇది మనకు ప్రసాదంలో మనం భావించి దీనిలో హార్ట్ఫుల్గా మనం పనిచేయగలిగామంటే 100% సక్సెస్ అవుతుంది. ఇది ట్రూ సార్. ఎందుకంటే ఇప్పుడు నేనే ఉన్నాను, ఒక చిన్న స్థాయి నుంచి వచ్చినప్పుడు నేను ఉన్న స్థాయి కంటే కూడా బెటర్ ఇంకోటి వచ్చింది. అది నాకు చాలా హ్యాపీనెస్ అనిపించేది, దానికోసం పనిచేసేవాడిని. దాని తర్వాత ఇంకోటి బెటర్గా వచ్చింది, దానిలో హార్ట్ఫుల్గా పనిచేసేవాళ్ళం, సక్సెస్ వస్తుంది. అట్లా ఈరోజు టాప్లో ఈరోజు నెంబర్ 1 ఒక మంచి ప్రొడక్ట్ నాకు ఇచ్చాడు దేవుడు, అరే నా కోసం ఇచ్చాడు దేవుడు, నేనే అదృష్టవంతుడిని, దీనికోసం నేను పని చేయాలని చెప్పేసి మనం మనస్ఫూర్తిగా ఇక్కడే మనం పనిచేస్తున్నాం. కాబట్టి గట్టిగా ఎఫర్ట్ పెట్టి మనం సక్సెస్ అవ్వగలుగుతున్నాం. ప్రతి మార్కెటింగ్ చేసే వ్యక్తి కావచ్చు, లీడర్ కావచ్చు, ఎవరైనా సరే దానికోసం మనం పని చేయగలిగామంటే 100% మనం సక్సెస్ అవుతూ ఉంటాం. కాబట్టి ఇంకా మార్కెటింగ్ అంటేనే ఒక నెగిటివ్ ఉంటుందండి. వాస్తవం చెప్పాలంటే చాలామంది ఇప్పటికి కూడా నెగిటివ్ను భరించలేరండి. చాలామంది ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అడిగామంటే వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు, మాట్లాడగానే ఇది నాకు సెట్ అవుతుందని చెప్పేసి మళ్ళీ వెనక్కి వస్తారు. వాస్తవా కాదా? ఆల్మోస్ట్ ఇందులో కూడా చాలా మంది ఉన్నారు. అట్లాగే వీళ్ళ అదృష్టం స్టార్టింగ్లో 1-2 ప్లాట్లు వెంటనే అవుతున్నాయండి. వెంటనే అవగానే ఇదేదో బాగుందని బాగానే చేశారు. తర్వాత ఒక్కోసారి మళ్ళీ ఒక 3-4 months వరకు కూడా మళ్ళీ రిజల్ట్ రాదు. ఎందుకంటే స్టార్టింగ్ అయింది, తర్వాత అవ్వకపోవడం వల్ల అరే నా టైం బాగలేదు, నేను చెప్పిన వాళ్ళలో నెగిటివ్ మాట్లాడుతున్నాడు అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ వెళ్తున్నారు. వాళ్ళు కూడా చాలా మంది కనపడట్లా. మళ్ళీ ఇప్పుడు కూడా అండి ప్రతి కష్టంలో కూడా సుఖం ఉంటుంది, ప్రతి బాధలో కూడా సుఖం ఉంటుంది. ఎప్పుడు కూడా అండి సమస్యలు అనేవి డెఫినెట్లీ రావాలి, వస్తే దాని విలువ తెలుస్తుంది. ఈరోజు పెద్ద తుఫాను వచ్చినా సరే తుఫాను వస్తుంది, తర్వాత ఏమవుతుంది, ప్రశాంతంగా ఉంటుందా లేదా? కష్టాలు కూడా అంతే. ఈ ప్రపంచాన్ని ఉనికించిన సునామీ సైతం అల్లకొల్లాలని చేసిన 1 year తర్వాత ఏమైంది, పోయిందా లేదా? సేమ్ మనమంటూ నిలబడాలి అనుకోవాలి తప్ప ఏది వచ్చినా ఏమి చేసినా నేను తట్టుకోగలను, దేన్నే నేను ఎదిరించగలను అని ఒక ధైర్యంగా మనలో కనుకుంటే నేను ఏమి చేయలేదు. ఇది ట్రూ సార్. అదే కనుక అది వస్తుందంటే సగం టెన్షన్ తోటి లోపల అన్ని అవయవాలని జారిపోతా ఉంటాయి. అవునే కదా? ఏదన్నా కావచ్చండి. వస్తే రాని అయితే ఏంటంటే వాళ్ళు ఎవడేం చేయలేరు, అసలు ప్రకృతి కూడా ఏం చేయలేదు. అయితే ఏంటి,
రాని పోని ఏమవుద్ది, మరి వస్తుందా అబ్బా నేను ఏం చేయాలరా, ఆ టెన్షన్ పడుతుంది లోపల, ఏదేదో అయిపోతుందిరా అన్నావు అనుకో, నిజంగానే అయిపోతుంది. దాంతోనే పోయారు. అంటే ఇక్కడ భయం అనేది మనిషిని చంపేస్తుంది, ధైర్యం అనేది మనిషిని బతికిస్తుంది. ఏది కావాలో నిర్ణయించుకొని దాన్ని బలంగా పటిష్టంగా చేసుకోండి. 100% ప్రతి వ్యక్తి కూడా ఏదైనా సాధించడానికి కూడా అది మనకు ధైర్యాన్ని ఇచ్చి ఒక వెపన్లా ముందుకు తీసుకెళ్తుంది. ఒకటేనండి, ఎదగడానికి నీకు చదువా, అందమా, నీ వెనక బలగమా, ఇవన్నీ కూడా కాదు. నువ్వు ఎదగాలి అంటే ఒక ధైర్యం ఉండాలి, నేను చేయగలను అనే ఒక కాన్ఫిడెంట్ నీ మీద నీకు ఉండాలి. నిన్ను నువ్వు నమ్మగలిగినప్పుడే 100% ఏదైనా చేయగలుగుతావు. ఎందుకంటే ఒకటండి, మనం చేస్తున్న పనిలో మిస్టేక్ జరగవచ్చు, రిజల్ట్ రాకపోవచ్చు. కానీ రిజల్ట్ రాలేదు అంటే ఎక్కడ మిస్టేక్ చేసావా అని తెలుసుకోగలగాలి. మిస్టేక్ మీద మిస్టేక్ చేసామంటే జంతువులకు మనకు తేడా ఉంటుంది, అవునా కాదండి? వాడికి ఎన్నిసార్లు చెప్పినా అదే చేస్తుంటాయి. మనం ఒకసారి మిస్టేక్ చేసామంటే మళ్ళీ అది రాకుండా నెక్స్ట్ అప్డేట్ అవుతూ ఉండాలి. అప్పుడు మనం 100% సక్సెస్ అవుతాము. కాబట్టి ఇక్కడ మనీ సంపాదించుకోవడానికి కూడా ఎన్ఎస్పి అనేది ఒక గోల్డెన్ ప్లాట్ఫామ్ అండి. ఈ ప్రపంచంలో మార్కెట్ రంగంలో నెంబర్ 1 స్థాయికి వెళ్తున్న కంపెనీ కూడా నవీసాగర్ ప్రాజెక్ట్ అండి. ఇక్కడ కంపెనీ వెళ్ళడం కాదండి, కంపెనీతో పాటు పనిచేస్తున్న ప్రతి వ్యక్తిని కూడా ఈ భాగస్వామ్యం చేసుకొని కంపెనీలో చేరిస్తూ రాబోయే యొక్క ఇన్కమ్ లో కూడా మీ అందరికి కూడా చేరిస్తూ ప్రతి వ్యక్తి కూడా ఒక కోటీశ్వరుడిగా ఉండాలని ఒక ఆలోచించి ప్రతి వ్యక్తిని కూడా కోటీశ్వరుడు చేయాలని ఒక గొప్ప లక్ష్యంతో వెళ్తున్న కంపెనీ కూడా ఈ ప్రపంచంలో నవీసాగర్ ప్రాజెక్ట్. ఇటువంటి కంపెనీలో మనం పనిచేస్తున్నప్పుడు